సార్ నా పేరు చిన్నయ్య, ఉప సర్పంచ్ని, పెద్దదనవాడ గ్రామము, గొడ్డపల్లి రాజోలి మండలము, మా అల్లంపూర్ తాలూకా సారు. మా మధ్యలో కంపెనీ వేసిన దారి వెంటనే మేము ఎంతసేపులు ఉండే కంపెనీ మాత్రానికి వేయనీయమని మాకు ఒకటి నిర్ణయం. 14 గ్రామాలు సార్, పక్కల దళిత భూములు 153 ఎకరాలు దళితుల భూమి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన 2009లో ఇక్కడ మనము తుంగభద్ర నది వరద వచ్చింటే ఇక్కడ ఫ్లాట్లకి ఇండ్లకి ఇచ్చినారు సార్. మొత్తం మేము ఎంతసేపులు ఉన్నా మేము 6 నెలల కాలం నుంచి మేము ధర్నాలు చేస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఆర్టీఓ ఆఫీస్కి పోయినాము. ఎంతసేపులు ఉన్నా మీరు ప్రభుత్వం ఎట్లా ఉంటే అట్లా చేసుకోండి, కొట్లాడవద్దండి అని మేము ఇంతవరకు మమ్మల్ని ఇట్లా సబ్బేసి కప్పి పెట్టినారు సార్. మమ్మల్ని దుప్పటేసి కప్పినట్టు చేసి రాత్రి అనుకున్నట్ల ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ వచ్చి దింపినారు సార్. ఎస్ఐ సార్ని అడిగితే మాకు తెలియదయ్యా, అది వచ్చినది మాకు అసలు తెలియదు అని ఎస్ఐ సార్ అంటున్నాడు. సరే తెలియదు కదా సారు, మీరు చేసుకునేది మేము చేసుకుంటాము. మేమైతే కంపెనీ వేయనీయము, దయచేసి మా ప్రాణాలన్నీ ఇస్తాం కానీ మేమైతే కంపెనీ వేయనీయమని నిన్న అనడం జరిగింది సార్. నిన్న అదే ప్రైవేట్ వాళ్ళని లేడీస్ వాళ్ళని తోలుకొచ్చి అదే కంపెనీ కాడ ముందరకు పెట్టి మగవాళ్ళు మనము ముందరకు వస్తే మీరు ఎట్టకెళ్ళి వస్తారు, గెర్ర దాటి ముందరకు దాటి తర్వాత మీ కథ ఉంటుందంటే మేము ఏమన్నట్ట నోరు మూసుకొని పోయినాం సార్. ఈరోజు వాళ్ళేనా ఆడోళ్ళు? మన గ్రామంలో ఆడోళ్ళు లేరా? 14 గ్రామాలు ఆడోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆటలు మేము పీకనికి వచ్చినామా పదంపాటి ఈరోజు అని అందరూ ఒకరికొకరు కలిసికట్టు వచ్చినాం సార్. దాన్ని ఎంతసేపులు ఉన్నా పోలీసు వాళ్ళు దాడి చేసి ఒక లేడీస్ని ఒక బుంగ గడిపి ఆయమ్మ హాస్పిటల్కి చేరించారు. అప్పుడు జరిగిన తర్వాతనే దాని మీద కంపెనీ మీద పోయి దాడి జరిగింది సార్. దానికైతే ఒప్పుకుంటాం మేము కూడా. వాళ్ళు కామ్గా ఉన్నట్టే మేము ఆ వల్ల ఆడవాళ్ళు కానీ ఎవరు బాగుంటే మరి ఈరోజు కంపెనీ అన్న పడాలా, ప్రాణాలన్న బావాలా. అదొక్కటే మాకు 14 గ్రామాల వల్ల ప్రజలు లెక్కేస్తారు. ప్రాణాలు చేస్తాము, మా ప్రాణాలు ముఖ్యమానికి. రేపు ఎలక్షన్కి వస్తావు, నీకు 14 గ్రామాలలో ఏ మకం పెట్టుకొని వస్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా మా మీదకి రాందే ఎట్టకెళ్ళి వస్తారు. ఇవాళ ఎక్కడో చిత్తనూరు వాళ్ళు వచ్చి ఒక్కని కంపెనీ కొరకి ఎన్ని లక్షల మందిని ప్రాణాలు తీయాలనుకుంటారు. ప్రాణాలు తీసినాకనే మీరు కంపెనీ వేయాలని నా కోరిక సార్. అంతే చేస్తున్నామంటే కంపెనీ పడకూడదు అని చేస్తున్నాము నా కోరిక. ధర్నా ఎన్ని ఏళ్ళైనా ఇట్లా శాశ్వతంగా. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాము, ఆర్టీఓ పిలిచింటే పోయినాము. పోతే కూడా అయ్యా రైతులు పర్మిషన్ లేదా, మీరు రారు, వాళ్ళు ఏమన్నా ఎంటిక దారం అంతా వచ్చి కంపెనీలో పడితే మేము ఉంటామన్నారు. ఆర్టీఓ సార్ కూడా అన్నాడు, హామీ ఇచ్చినాడు. మరి ఈరోజు హామీ ఇచ్చిన సారు ఎక్కడ పోయినారు? ఏది చెప్పనట్ల, ఏం చేయనట్ల. ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని మంచాలి మొత్తం కాల్చన్న చంపిపోండి, మా లెక్క దానికే ధర్నా చేస్తున్నాం సార్. మాది పెద్దనాడ సారు, రాజోలి మండలం, గద్వాల జిల్లా. మా ఊర్లో ఫ్యాక్టరీ వేస్తున్నారు సారు. ఆ ఫ్యాక్టరీ మాకొద్దు, ఇతనాల ఫ్యాక్టరీ మాకొద్దు. సంవత్సరం అయింది సారు, ధర్నా చేస్తే మమ్మల్ని తీసేపించినారు సారు. రోడ్డు మీద తీసేయండి, మేము న్యాయం చేస్తామన్నారు సారు. అసలు న్యాయం చేయలేదు మాకి. రాత్రికి రాత్రి వచ్చి దిగినారు సారు. అందుకే మేము వచ్చి ధర్నా చేద్దాం అనుకుంటే మమ్మల్ని నెత్తి వలగొట్టినారు సారు. అందుకే మేము పోయి గుడిసెలు విక్కేసినాం సారు. మాకైతే ఫ్యాక్టరీ వద్దు, గుడిసెలు తగలబెట్టినాము. మేము ఎంతవరకైనా పోతాం, మాకు న్యాయం చేయాలి. మాకు అది వద్దు, ఇతనాల ఫ్యాక్టరీ వద్దు, మాకు తీసేయాలి. వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఆస్తి అమ్ముతామంటే కూడా మేము కొనుక్కుంటాం. మా ఊర్లో నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు. అన్ని తగలబెట్టేసినాం. మా ప్రాణాల మీదకి వచ్చినా సరే మేమైతే సాధిస్తాం. ఎంతవరకు వమ్మన్నా పోతాం, ప్రాణాలు పోయినా పోరాడతాం. మా పిల్ల తల్లులు మేము బాగుండాలనుకుంటే మాకు ఈ ఫ్యాక్టరీ పడినందుకు మా ఆరోగ్యాలు పోతాయి అంటున్నారు. మా భూములు పంటలు పండవు అంటున్నారు. మేము ఏడవై బతుకుతాం, మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాకేం జాబులు లేవు, మాకేం చదువులు లేవు. అంతే సారు. వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాము, వద్దు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి. మళ్ళా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటలేరు, జస్ట్ టెంట్లో వేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చి చెప్పినా వినకుండా ట్రెస్పాస్ చేసారు.
టెంట్ డ్యామేజ్ చేసి ఇది జరిగింది. సార్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం నివారణ పరంగా గ్రామస్తులకు ఏం చెప్పారు? ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌరుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అడగాల, కానీ చట్టానికి చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ చట్ట ప్రకారంగా పని చేస్తారు. సార్ దిశ దాడి జరిగిందని మీరు చూసారు కదా, పోలీసు వాళ్ళు వాళ్ళపైన దాడి చేసిరా. ఇప్పుడు అది కాదు, పోలీసు వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే కౌన్సిలింగ్ చేయాలా. దీక్షలు చేసేటప్పుడు కూడా చెప్పాము, కంపెనీ రాత్రికి కంపెనీ మొత్తం స్ట్రక్చరైజ్ కాదు కదా. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు సార్ ఒకటిసారి, అంటే కట్టలు తప్పు కదా, అది 100% తప్పు. అది లీగల్గా చట్ట ప్రకారంగా చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. చట్టాన్ని గౌరవించే పద్ధతి కూడా అది కాదు. దాన్ని చట్టాన్ని అయితే ఎట్టి పరిస్థితులు చేతిలోకి తీసుకోవద్దు. ఇది పబ్లిక్ నేను చెప్తున్నా. వాళ్ళకు బాధ ఉంటే బాధ ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంలో చేస్తే తప్పేం లేదు. మేము కౌన్సిలింగ్ చేసినామంటే డెఫినెట్లీ మేము మా ప్రైమరీ డ్యూటీ అది. కౌన్సిలింగ్ చేయడం ఏం తప్పు కాదు. ఫైనల్గా వాళ్ళకి ఏం సమాచారం ఇస్తారు సార్ మీ డిపార్ట్మెంట్ సార్? చట్ట ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకు డెఫినెట్లీ చట్టం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది.